హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం బీరకాయ పాలకూర చేసుకుందాం. బీరకాయలో పాలేస్తారా అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళైతే అంత ఆశ్చర్యపోరు. తెలియకపోతే ఇదిగో చూసేసేయండి. ఆయిల్లో ఇలా బీరకాయ వేసుకొని అలా ఫ్రై చేసుకొని జీరా పోపు దినుసులు నేనైతే కొంచెం కొత్తిమీర వేసాను. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసి ఇలా పైకి తేలేటట్టు చూసుకోవాలన్నమాట. చూసారా? ఇలా అయితే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనం పాలు వేసేసుకోవచ్చు. చక్కగా ఇలా కర్రీ అంతా కలిపేసుకొని మంచిగా అలా వెయిట్ చేయాలి. మూత పెట్టేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. పొంగుతుంది చూసారా? అలా పొంగి పొంగి దగ్గరికి అవుతూ ఉండిద్ది అనమాట. చూసారా? కొంచెం దగ్గర అయిపోయింది. ఇంకాసేపట్లో ఇంకా దగ్గరికి అయిపోయింది. చూసారా? ఇలా అయిపోయిన తర్వాత చేసేసుకోవడమే. సో ఈజీగా మంచిగా టేస్టీగా అయిపోయింది కర్రీ. ఇలా నేను డిన్నర్లో తీసుకెళ్ళాను అనమాట. మంచిగా కలిపేసుకొని తింటున్నాను. ఇంకా ఈ కర్రీని డిఫరెంట్గా కూడా చేయొచ్చు. కొంచెం వెల్లుల్లిపాయ వేసి, లేకపోతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని. మా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.